హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏదో ఒకటి చెప్పే అన్నాడు రామ్ ఆమె గెడ్డం పైనుంచి మెడ వరకు ముద్దులు పెడుతూ. తగిలిన పాదాన్ని దృష్టిలో పెట్టుకోరా అని అవని అనడంతో, అంటే ఇండైరెక్ట్ గా నన్ను ఆగిపోమంటున్నావా అని రామ్ కోపంగా చూడడంతో రామ్ చెంపపై ఒకటేసింది అవని. విసురుగా దూరం జరుగుతున్న రామ్ టీషర్ట్ పట్టుకొని, నేను అడ్డు చెప్పానా నీకిప్పుడు? నువ్వే కదా అడిగావు. అందుకు అది తగలకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. దానికి ఇంత కోపమా? అంది అవని అరుస్తూ. అవని చేతులు విడిపించి, డ్రెస్ కావాలా శారీ కావాలా అన్నాడు కబోర్డ్ దగ్గరకు వెళుతూ రామ్. ఏది వద్దు, ఇది కూడా నువ్వే తీసుకో అంటూ టవల్ విసిరేసింది అవని. ఆమె ఒంటి మీద ఉండాల్సిన టవల్ తన మొహంపై పడడంతో వేగంగా తలని వెనక్కి తిప్పాడు రామ్. బ్లాంకెట్ ఫుల్ గా కప్పుకొని గోడవైపు తిరిగి ఉన్న అవనిని చూసి రిలీఫ్ గా ఫీల్ అవుతూ, నీ ఇష్టం అని లైట్ ఆఫ్ చేశాడు. ఇదేంటి లైట్ ఆపేశాడు? నన్ను పట్టించుకోడా, నాలక తీర్చడా అనుకుంటున్న అవని ఆలోచనలు రామ్ పెదవులు వీపుపై తగలడంతో ఆగిపోయాయి. దూరంగా వెళ్ళావు కదా, వెళ్ళు అంది అవని బ్లాంకెట్ మొహంపై వరకు కవర్ చేసుకుంటూ. వెళ్ళనివ్వకుండా లాక్ చేస్తున్నావుగా అని బలవంతంగా అవని బ్లాంకెట్ ని లాక్కున్నాడు రామ్. ఇంతసేపు వద్దని వెళ్ళిన వాడివి ఎందుకు వచ్చావు అంది అవని కోపంగా. ఎందుకే అంత కోపంగా ఉన్నావు అని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన వైపుకు తిప్పుకున్నాడు అవనిని రామ్. నీకు నా ఫీలింగ్స్ తో ఏం పని? నీ ఫీలింగ్స్ నీకు ఇంపార్టెంట్ అంతే కదా అంటున్న అవని చెంపపై చేయి వేసి, ఎక్కడ నువ్వు పెయిన్ ఫీల్ అవుతావో అని దూరం జరిగాను, కానీ నీకు దూరంగా జరగడం అంటే నాకెంత కష్టమో నీకు తెలీదా? ఇప్పుడు ఎన్నైనా చెప్తావు, ముందు దూరంగా ఉండు అంది అవని అటు తిరుగుతూ. అవి అని తనని హత్తుకున్న రామ్ని దూరం జరపలేక, నా బ్లాంకెట్ ఇది అంది రామ్ నుంచి బ్లాంకెట్ లాక్కుంటూ అవని. అయితే తీసేద్దామా అని అవని మెడపై ముద్దు పెడుతూ, ఐఆమ్ సారీ, ప్లీజ్ అవి ఇటు తిరిగే, అంత కోపం ఎందుకే అంటూ మెడ నుంచి వీపుపైకి జరుగుతూ, నా కోసమే కదా టవల్ తీసేశావు దొంగ, మరెందుకే బెట్టు చేస్తున్నావు అని అవని నడుము పట్టుకొని తన వైపుకి లాక్కొని ఆమె పైకి చేరిపోయాడు రామ్. ఇంకెప్పుడైనా నన్ను దూరం పెట్టావో ఈసారిలా క్షమించను అని గట్టిగానే రామ్ చెంపపై ఒకటేసింది అవని. కానీ అవని మత్తులో ఉన్న రామ్కి అది చీమ కుట్టినట్టు కూడా లేకపోవడంతో అవని పెదవులు అందుకున్నాడు. ఒకరి పెదవులు ఒకరు లూప్ చేస్తూ ముద్దు మత్తులో ఉన్న రామ్ అవని చేతిని తన టీషర్ట్ పై పెట్టుకోవడంతో టీషర్ట్ కి ఉన్న 2 బటన్స్ తీసి రామ్ నుంచి టీషర్ట్ వేరు చేసింది అవని. ఆమె పాదం గుర్తొచ్చి దూరం జరపమని బుద్ధి గడ్డి పెడుతున్నా మనసు అస్సలు దూరం కానంటుంటే గజిబిజిగా ఉన్న మైండ్తో ముద్దులోనే ఆగిపోయిన రామ్ అవని చేతులు తన శరీరాన్ని తడమడం చూసి పెదవులు వదిలి మెడపై ముద్దులు పెడుతూ మెడ చుట్టూ ఉన్న తాళిని చూసి, అవి ఈ దారంతోనే ఉంటావా? అమ్మ అత్తలలాగా చైన్ వేసుకోవచ్చు కదా అన్నాడు రామ్ ఆ తాళిని వేలికి చుట్టుకుంటూ. 3వ నెలలో మారుస్తారురా, 16 రోజులకే మార్చాలి. బట్ అప్పుడు నీకు బాగలేదు కదా, అందుకే 3వ నెలలో చేంజ్ చేస్తారు అంటున్న అవని తన చేతిని ఇద్దరి మధ్య వెనక్కి తీసుకునే ప్రాసెస్ లో తనపై వాలిన రామ్ ప్యాంటు పై వేసింది. వెంటనే తన చేతిని అవని వెనక్కి తీసుకున్నా కష్టంగా అంతవరకు ఆగిన రామ్ మాత్రం కంట్రోల్ కాలేకపోయాడు. కావాలనే చేస్తావు కదే రాక్షసి అని ఆమెలో ఏకమవుతూ హత్తుకున్నాడు రామ్. రామ్ వీపుని చుట్టేసిన అవని చేతులు తన చేతులకి బంధించి వెతికి అదిమాడు రామ్. రామ్, నా చేతులు వదులు అంది అవని ఎదపై రామ్ పెదవుల తాకిడికి తట్టుకోలేక. ఆమె చేతులు వదిలి ఆమె నడుముని బంధించిన రామ్ అవని పెదవులలోని మకరందం పీల్చేస్తూ అవనిని వదిలి ఆమె పాదం తగలకుండా జాగ్రత్తగా పక్కకు వాలిపోయాడు. తన వైపు తిరిగిన అవనిని దగ్గరకు తీసుకొని, ఏంటే అలా చూస్తున్నావు అన్నాడు రామ్.
చెమటకి మెడపై అతుక్కుపోయిన ఆమె జుట్టు తీస్తూ. ఐ లవ్ యూ అంది అవని నవ్వుతూ. ఐ నో అవి, ఐ టూ అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి బ్యాండేజ్ చుట్టిన ఆమె పాదాన్ని జాగ్రత్తగా తనే కాళ్ళపై వేసుకొని చిన్నగా అవని వీపుని నిమిరాడు రామ్. మరుసటి రోజు రామ్ వద్దన్నా తను కదలకుండా స్టూల్ వేసుకొని వర్క్ చేసింది అవని. ఏమన్నా కావాలంటే నాకు చెప్పు అన్నాడు రామ్. సరే కానీ అత్తను అడిగాను, ఈరోజు బాగుందంట, స్కూటీ కొనాలి కదా అంది అవని. 2 రోజుల తర్వాత వెళ్దాంలే, ఇప్పుడేమంత తొందర అన్నాడు రామ్. నిన్న సరే అన్నావు కదా రామ్ అంది అవని. అన్నాను, కానీ నీకిలా జరుగుతుందని నేను కలకన్నానా అని రామ్ అనడంతో నాతో ఏం పని అంది అవని గుర్రుగా చూస్తూ. నేనైతే వెళ్ళి తీసుకోను, కావాలంటే అమ్మా నాన్ననో మామనో వెళ్ళమను అన్నాడు రామ్. మాకవన్నీ ఎక్కడ తెలుసులేరా, 2 రోజుల తర్వాతే తీసుకో అని శరత్ అనడంతో చిన్న స్మైల్ ఇచ్చాడు రామ్. నీకేంటే అంత బాధ, వాడు చెప్పింది వినొచ్చుగా అంది శారద అవని తలపై ముట్టి. నువ్వు నీ కొడుకు మీ మాతే శాసనమని రాజమాత లెవెల్లో అంటారని ఊహించలేదులే అంది అవని మూతి తిప్పుతూ. అవని మాటలకి గుర్రుగా చూస్తూ అవని బ్యాగ్ పై ఒకటేశాడు రామ్. చేతులు ఊరికే ఉండవు వీడికి అని మనసులో అనుకుంది అవని. మధ్యాహ్నంగా రైల్వే స్టేషన్ కి వెళ్లి పల్లవిని తీసుకొచ్చాడు శరత్. అందరినీ మాట్లాడించిన పల్లవి అవని బాగున్నావా అని అడగడంతో హా అక్క అని మాత్రమే చెప్పి సైలెంట్ అయిపోయింది. పల్లవి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, భోజనం పెడతాను అంది శారద. మీరందరూ తినేశారా అమ్మమ్మ అంది పల్లవి. హా, నువ్వు ఇప్పుడు వచ్చావు, 3 అవుతోంది రా అని శారద అనడంతో వెళ్ళి తినింది పల్లవి. చేసినవన్నీ రామ్ ప్యాక్ చేస్తుంటే అడ్రస్ ప్రింట్ తీసి చెక్ చేసి నీట్ గా స్టిక్ చేసి పక్కన పెట్టింది అవని. అన్ని ఆర్డర్స్ చెక్ చేసుకున్నాక అవన్నీ పెద్ద బాక్స్ లో సర్దాడు రామ్. వాష్రూమ్ కి వెళ్తావా అని రామ్ అవనిని అడగడంతో హా అంది అవని. రామ్ వద్దన్నా వినడు కాబట్టి తనని హాల్లో ఉన్న కామన్ వాష్రూమ్ లో రామ్ వదలడంతో ఫేస్ వాష్ చేసుకొని 10 నిమిషాల తర్వాత హాల్లోనే ఉన్న పల్లవిని చూసి రామ్ ఎత్తుకుంటుంటే వద్దని వారించింది అవని. అవని భావం అర్థమైన కుంటుతూ నడుస్తున్న అవనిని చూడలేక అవనిని లిఫ్ట్ చేసి పల్లవి దివాన్ దగ్గర ఉండడంతో సోఫాలో వదిలాడు రామ్. రామ్ అంది చిరుకోపంగా అవని. నువ్వు అలా నడుస్తుంటే చూడడం నా వలన కాదే, ఇక్కడే ఉండు, కదిలావని అమ్మ చెప్పిందో అస్సలు మాట్లాడను అన్నాడు రామ్. రామ్ ఒక్క నిమిషం అని అత్త నీకు లిస్ట్ ఇచ్చా కదా అది రామ్కి ఇవ్వు అంది అవని అరుస్తూ. లిస్ట్ కన్నా ముందు లక్ష్మి టీ ఇవ్వడంతో అవని పక్కనే కూర్చున్న రామ్ శారద ఇచ్చిన లిస్ట్ ఓపెన్ చేసి అవనిని చూశాడు. నెక్స్ట్ ఫంక్షన్ ఆర్డర్ మర్చిపోయావా అంది అవని కళ్ళెగరేస్తూ. చేత్తో నుదురు రుద్దుకుంటూ అవుతుందా నీ వలన అని అడిగాడు రామ్ అవనిని. ఇప్పుడు నేనొకటే చేస్తున్నానా ఏంటి అంది అవని కోపంగా చూస్తూ. ఆ చూపులు చూడు అని కసిరి వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకురావాలా అన్నాడు రామ్. వద్దు, ఆ లిస్ట్ ఇచ్చి రేపటికి డెలివరీ చేయమను, మళ్ళీ నువ్వు వెళ్ళే అవసరం ఉండదు అని అవని అనడంతో సరే మేడం అన్నాడు రామ్. ఓయ్ డబ్బొద్దా అంది అవని. ఉన్నాయి అని రామ్ వెళ్ళడంతో శారద అవని కాసేపు వాదులాడుకొని లక్ష్మి రావడంతో అవనిని వదిలి సీరియళ్లలో మునిగిపోయింది శారద. తన ఫోన్ తీసుకున్న అవని అందరూ చిక్కీలు అడగడం చూసి మన మెనూలోకి కొత్తగా చిక్కీలు కలపాలి అని ఐడియా వేసుకొని దగ్గరలో పండగలు చెక్ చేసిన తనకి నెల తర్వాత దీపావళి అని తెలిసి పండగకి ఏమేమి పిండి వంటలు చేస్తారో గుర్తు తెచ్చుకొని మైండ్లో నోట్ చేసుకుంటూ పండుగ సమయంలో తన బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలో ప్లాన్ చేసుకుంది. కానీ నోరు తెరిచి ముందుగా ఎవరికి ఏం చెప్పలేదు అవని. ఎందుకంటే రామ్ ఒక్కోసారి తన మాట వింటాడు, ఒక్కోసారి వినడు. ఈ విషయం గురించి రామ్తో డిస్కషన్ చేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలని డిసైడ్ అయ్యింది అవని. తన ఆలోచనలలో తనుండి పల్లవి పిలిచినా పలకలేదు అవని. అవని ఎక్కడ ఆలోచిస్తున్నావే అని లక్ష్మి తనని కలపడంతో
ఏదో ఒకటిలే, ఏమిప్పుడు మా అంది అవని. పల్లవి పిలుస్తోంది అని లక్ష్మి అంటుంటే, చెప్పు పల్లవి అంది అవని. అదే కాళ్ళకేమైందని అడుగుతున్నా అంది పల్లవి. అదా, మెలిక పడింది పల్లవి. దానికి తోడు డాక్టర్ ఇంత కట్టుకట్టి 3 రోజుల రెస్ట్ తీసుకోమన్నాడు అని అవని వాపోతుండడంతో, ఈ మధ్య పిసినారిది అయిపోతాందిది అని అరిచిన శారద, నారాయణ శరత్ రావడంతో టీవీ రిమోట్ అక్కడే పెట్టేసి బయట ఉన్న వస్తువులు తీసి పక్కకు పెట్టి వరండా అంతా ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుగుతూ ఉంచుకున్నారు. రామ్ అవని ప్రేమ, లక్ష్మి కూతుర్ని ముద్దు చేయడం, అవని శారద దగ్గర గారాలు పోతున్నా అవనికి తగ్గట్టుగా శారద కూడా ఉండడం, నారాయణతో సమానంగా శరత్ కూడా అవనిని అలానే ట్రీట్ చేస్తుంటే సహజంగా అందరిలో ఉండే కుళ్ళు పల్లవిలో కూడా మొదలైంది. గంట నుంచి అవని చూపులు రామ్ కోసం గుమ్మం వైపే ఉంటే, గంట తర్వాత వచ్చిన రామ్ చూపులు మొదట అవని పైనే నిలిచాయి. తన పక్కన కూర్చున్న రామ్ని చూసి కొంగుతో రామ్ నుదుటిపై పట్టిన చెమటను తుడిచింది అవని. "హ, అవని అక్క మరీ ఓవర్ అనుకునింది" అది చూసిన పల్లవి మనసులో. వెంటనే కొడుకు దగ్గరకు వచ్చిన శారద నీళ్లు ఇస్తూ, ఇంత చెమట ఏంటి నాన్న అంటూ ప్రేమగా నుదురు చెంపలు తుడవగా, పల్లవి ఒక్క క్షణం అమ్మమ్మకి కొడుకంటే ఎంత ప్రేమో అని అనుకుంది. కానీ అవని ప్రేమ మాత్రం ఓవర్గా ఎలా అనుకుంది అని దేవుడు తన కళ్ళ ముందు నిజం నిరూపించడంతో, అటు తల్లి ప్రేమ ఇటు భార్య ప్రేమ నిజమే, కానీ చూసే తనలోనే లోపం ఉందని అర్థం చేసుకోగలదా పల్లవి?